ద్వారక ఎలా మునిగిపోయింది, కృష్ణుడు ఎలా చనిపోయాడు? ఈ క్వశ్చన్స్ చాలా మందికి ఇప్పటికీ ఉన్నాయి. శ్రీకృష్ణుడి మిస్టరీస్ చాలా ఉన్నాయి. అన్నిటికంటే చాలా పెద్ద మిస్టరీ అయిన ద్వారకా సిటీ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే ద్వారక ఎలా మునిగిపోయింది, కృష్ణుడు ఎలా చనిపోయాడు, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి మీకు దొరుకుతాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. కృష్ణుడు తన మేనమామైన కంసుడిని చంపాక కంసుడి ఇద్దరు భార్యలు అయిన వాళ్ళ తండ్రి జరాసంధుడికి ఈ విషయాన్ని చెప్పారు. అప్పటి నుంచి జరాసంధుడు తన కూతుళ్లను విధవరాలను చేసినందుకు కృష్ణుడి మీద పగను పెంచుకున్నాడు. అందుకోసమే మధురపై దాడులు చేసేవాడు. మధురలోని ప్రజలను రక్షించేందుకు శ్రీకృష్ణుడు సముద్రంలో ఒక నగరాన్ని కట్టాలనుకున్నాడు. అందుకు సముద్రుని అడగగా సముద్రుడు కొంత భూభాగాన్ని అంటే 12 యోజనాలను ఇచ్చాడు. ఒక్క యోజనం అంటే ఇప్పటి మెజర్మెంట్ ప్రకారం 12 నుంచి 15 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సో 12 యోజనాలకి మీరు క్యాల్కులేట్ చేసి కామెంట్ లో మెన్షన్ చేయండి. సో ఆ 12 యోజనాల భూమిని సముద్రుడు కృష్ణుడికి ద్వారకా నగరాన్ని కట్టేందుకు ఇస్తాడు. ద్వారకా నగరం ఏర్పడటానికి భూభాగం లభిస్తుంది. ఆ నగరం చాలా పెద్దది, ఇంకా చాలా భవనాలుంటాయి. ఇంకా ఆ భవనాలు కూడా వజ్రాలతో, ఇంకా ముత్యాలు అంటే క్రిస్టల్స్ తో, ఇంకా బంగారం గోల్డ్ తో, ఇంకా ఎన్నో అపురూపమైన రత్నాలతో నిర్మించారు. అందుకే ద్వారకాను భూలోక స్వర్గం అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన కళాశిల్పంతో అక్కడ ఎన్నో భవనాలు, ఒక అత్యద్భుతంగా ఉండే ఎంతో ఆధునికరమైన ఎక్విప్మెంట్ తో ఈ నగరాన్ని ఆ కాలంలోనే నిర్మించాడు శ్రీకృష్ణుడు. ఆ ద్వారకాను స్వయంగా శ్రీకృష్ణుడే పరిపాలించేవాడు. తర్వాత ఏమైంది, ఎందుకు ఈ ద్వారక మునిగిపోయింది, ఆ రోజు అసలు ఏం జరిగింది, శ్రీకృష్ణుడు ఎలా వర్ణించాడు? సో ఇవన్నీ మనం ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అందుకోసం మీరు చేయాల్సింది ఒకే ఒకటి, ఈ వీడియోని లైక్ చేయండి. మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ఎన్నో మంచి ఇన్ఫర్మేషన్స్ ని నెక్స్ట్ వీడియోస్ లో కూడా తీసుకొస్తూనే ఉంటాం. సో ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం. ద్వారక అంటే దానికి మీనింగ్ ఏంటంటే అనేక ద్వారాలు ఉండడం అని అర్థం. అందుకోసమే ఇది ద్వారక అని పిలువబడింది. వేదవ్యాసుడు రాసిన తన కావ్యంలో కూడా దీనికి ద్వారావతిగా పేరు పొందింది. దీన్ని కృష్ణగిరి అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఇక్కడ 10 లక్షల పైగా జనాభా ఉండేవాళ్ళు. అందమైన కట్టడాలు, భూలోక స్వర్గం అని కూడా దీన్ని పిలిచేవారు. సో నగరాన్ని అయితే శ్రీకృష్ణుడు కట్టేశాడు. ఆ మధురలో నుంచి అందరినీ ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అయినా కూడా జరాసంధుడి ఆగడాలు ఇంకా ఆగలేదు. విపరీతంగా దాడులు చేస్తూ ఉండేవాడు. అప్పుడే భీముడి చేత శ్రీకృష్ణుడు జరాసంధుడిని అంతం చేయించాడు. తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు కూడా పగతో దండెత్తాడు. అతన్ని కూడా శ్రీకృష్ణుడు సంహరించాడు. తర్వాత శిశుపాలుడి సోదరుడైన సాలుడు కూడా ద్వారకాపైకి దండెత్తాడు. అతన్ని కూడా శ్రీకృష్ణుడు అంతం చేశాడు. ఎట్టకేలకు ద్వారకాకు శత్రుపేడ వదిలింది అని అందరూ అనుకునే లోపే ఈసారి 2 శాపాలు ద్వారకాను చుట్టుముట్టాయి. అదేంటంటే మనందరికి తెలుసు, కౌరవులు పాండవులు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది అని. ఆ యుద్ధం సుమారు 18 రోజుల పాటు జరిగింది. సో ఇక్కడ 2 శాపాలు అనేవి ప్రెజెంట్ తెలుస్తూ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి కౌరవుల తల్లైన గాంధారి శాపం, రెండవది నారద ముని మరియు ఇతర మహర్షులు ఇచ్చిన శాపం. సో ఫస్ట్ ది గాంధారి శాపం ఎందుకు పెట్టింది అనేది చూద్దాం. ముందుగా కౌరవుల తల్లైన గాంధారిది అప్పట్లో పాండవులు కౌరవులు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. హస్తినాపురం సింహాసనం కోసం పాండవులు కౌరవులు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇది చాలా మందికి తెలుసు. ఆ యుద్ధంలో కౌరవులు 100 మంది, పాండవులు 5గురు. శ్రీకృష్ణుడు పాండవుల తరపున పోరాడి ఆ యుద్ధాన్ని పాండవులు గెలిచేటట్లు చేస్తాడు. ఆ యుద్ధంలో పాండవులు గెలుస్తారు. ఇంకా ఆ యుద్ధంలో కౌరవులు 100 మందిలో దుర్యోధనుడు తప్ప మిగిలిన 99 మంది చనిపోతారు. ఏదేమైనప్పటికీ ఈ యుద్ధం అనేది 18 రోజుల పాటు తీవ్రంగా జరిగింది. గాంధారి చాలా దుఃఖంలో ఉంటుంది, తన కుమారులైన 99 మంది చనిపోయినందుకు. అప్పుడు శ్రీకృష్ణుడు గాంధారీ దేవిని పరామర్శించడానికి వెళ్తే గాంధారీ దేవి శ్రీకృష్ణుడితో, నువ్వు అనుకుంటే ఈ యుద్ధాన్ని ఆపచ్చు, కానీ నువ్వు ఆపలేదు, ఎందుకు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు మాతా గాంధారితో శ్రీకృష్ణుడు, మాత, నీ భర్త ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస మరియు దాని 100 పిల్లల విషయంలో పెద్ద తప్పు చేస్తాడు. అందువల్లే తన కంటి చూపు కోల్పోయాడు, తన బిడ్డల్ని కోల్పోయాడు. ఇది ఆయన కర్మ ఫలితం. కర్మ ఫలితం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని అంటాడు. అప్పుడు గాంధారీ దేవి, నా భర్త తప్పు చేశాడు, కానీ
నేను ఏం చేయలేదు కదా, నాలాగే నువ్వు చూస్తుండగానే నీ పిల్లలు, యాదవ వంశం, ద్వారకా ప్రజలు, ద్వారకా నగరం మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది. నీ యాదవ జాతి మొత్తం నీతోనే అంతమైపోవాలంటూ పెద్దగా శపిస్తుంది. తరువాత కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 3 సంవత్సరాల తరువాత గాంధారి శాపం పనిచేయడం మొదలవుతుంది. అలాగే రెండవ శాపం ఏంటంటే, ఒక్కసారి నారదుడు, వశిష్ఠుడు మరియు కొందరు మునులు శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకా నగరానికి వస్తారు. అక్కడ శ్రీకృష్ణుడి పుత్రుడైన సాంబడు తన మిత్రులతో ఆడుకుంటూ ఉన్నాడు. తన మిత్రులు సాంబడు కలిసి ఈ మునులతో ఆట పట్టించడానికి సాంబడికి ఆడవేషం వేసి మునుల దగ్గరకు తన మిత్రులు తీసుకెళ్లి, ఈ స్త్రీ ఇప్పుడు గర్భవతి, తన గర్భం నుండి ఎవరు పుడతారు అని ఇలా హాస్యంగా అడుగుతారు. అప్పుడు ఋషులకు ఈ విషయం అర్థమయ్యి వాళ్ళు హాస్యం చేయడానికి వచ్చారు అనుకొని కోపంతో తనకి ఒక ముసలం పుడుతుంది, అదే ఈ యదువంశాన్ని మొత్తం నాశనం చేస్తుందని, ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోతుందని శపిస్తూ కృష్ణుణ్ణి కలవకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోతారు. తరువాత రోజు సాంబడికి ముసలం పుడుతుంది. ముసలం అంటే ఒక పెద్ద కర్ర ముక్క అని అర్థం. తరువాత సాంబడుకి భయమేసి ఉగ్రసేన మహారాజు దగ్గరకు వెళ్లి సాంబడు తన మిత్రులు ఇలా జరిగిన విషయం చెప్పి ఏం చేయాలి అని అడుగగా, ఉగ్రసేన మహారాజు ఈ ముసలాన్ని మొత్తం అరగదీసి సముద్రంలో వేయమంటాడు. అలాగే అని ముసలాన్ని అరగదీస్తూ ఉంటారు. కానీ లాస్ట్ కి ఒక చిన్న ఇనుప ముక్క మాత్రం ఎంత అరగదీసినా అరగదు. ఆ ముక్కను సముద్రంలో అలాగే పడేస్తారు. ఇంకా ఆ విషయాన్ని మర్చిపోయి అందరూ వెళ్ళిపోతారు. తర్వాత జర అనే ఒక వేటగాడు ఆ వైపున వెళ్తూ ఉండగా ఆ ముక్క దొరుకుతుంది. ఆ చిన్న ఇనుప ముక్కను తన బాణాలలో తను ఉపయోగిస్తూ ఉంటాడు. తర్వాత ఇలా ఆ ముసలం పొడి అరగదీశాక ఆ పొడిని సముద్రంలో వేశారు కదా, ఆ పొడి సముద్ర తీరానికి చేరి ఒక గడ్డిలాగా మారుతుంది. ఇదే ఆ యాదవ వంశంలో నాశనం అవడానికి ఒక కారణంగా మారుతుంది. ఎలా అంటే, రాను రాను రోజులు గడుస్తుండగా యాదవ ప్రజలలో పదవుల కోసం గొడవలు పడటం, పగలు ప్రతీకారాలు పెంచుకోవడం, పంతాలు, శాపాలు ఇవన్నీ ఈ ద్వారకా నగరాన్ని చుట్టుముట్టాయి. తరువాత ఆ ప్రజలు పదవుల కోసం ఆ గడ్డినే ఒక ఆయుధాల్లా మార్చుకొని చాలా మంది కొట్టుకు చస్తూ ఉంటారు. ఇవి చాలా ఉన్నట్లు సముద్రుడు కూడా కొన్ని రోజుల్లోనే ద్వారకాని ముంచేస్తాను అని ఒక ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఇలా శ్రీకృష్ణుడు తన కళ్ళ ముందే యాదవులందరూ కొట్టుకు చావడం చూసి తట్టుకోలేకపోతాడు. ఇక తన సోదరుడికి అర్జునుడిని పిలవమని కబురు పంపుతాడు. కొన్ని రోజులకు అర్జునుడు ద్వారకాకు వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన యాదవ ప్రజలు, బరువు బాధ్యతలు మొత్తం అర్జునుడికి అప్పగించి తను అడవులకు వెళ్లిపోతాడు. ఇలా కృష్ణుడు ఒకసారి అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జరా అనే వేటగాడు తన బొటని వేలిని జింక కన్ను అని భ్రమించి బాణం వేయగా శ్రీకృష్ణుడికి తగులుతుంది. అలా శ్రీకృష్ణుడు మరణిస్తాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి అంత్యక్రియలు కూడా తనే జరిపి మిగిలిన యాదవులను మొత్తం తీసుకొని హస్తినాపురానికి తీసుకెళ్తాడు. తర్వాత అర్జునుడు చూస్తుండగానే సముద్రం మొత్తం పెద్దగా గర్జించి ఎన్నో పిడుగులు, తోకచుక్కలు ఇలా ఎంతో విశ్వవిఖ్యాతమైన ద్వారకా నగరాన్ని సముద్రంలో అలాగే మునిగిపోతుంది. ఇదంతా అర్జునుడు చూసి చాలా బాధపడతాడు. ఈ సమాచారం మొత్తం శ్రీమద్ భాగవతంలో కొన్ని సందర్భాల్లో చెప్పబడింది. ఈ విధంగా కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాలకి ద్వారకా నగరం మునిగిపోయింది. మునిగిన 2500, 2600 సంవత్సరాల తరువాత మన తరం వారికి ఇలా అరేబియన్ నది పశ్చిమ తీరంలో గోమతి నది కలిసే చోట ఆ సముద్ర అడుగు భాగంలో ఉన్న నగరమే ద్వారకా నగరం అని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అయిన డాక్టర్ ఎస్ఆర్ రావు గారు తన సర్వే ప్రకారంగా తను చెక్ చేసి తను చెప్పారు. దీనికి చాలా ప్రూఫ్స్ కూడా అక్కడ దొరకడం మొట్టమొదటిగా 1983లో తెలియడం జరిగింది. దీనికి సంబంధించి గుజరాత్ లోని బామ్ నగర్ దగ్గర ఎన్నో అవశేషాలు దొరికాయని చెబుతూ ఉంటారు. ఈ విధంగా ఏదేమైనప్పటికీ అత్యంతమైన అద్భుతమైన ద్వారకా నగరం ఇలా మునిగిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.